తెలంగాణ లా సెట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అనగా 24th ఫిబ్రవరి 2025న మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే మనకు 5 years లా అనేది ఉంటుంది, 3 years లా అనేది ఉంటుంది, అండ్ అదేవిధంగా LLMకి సంబంధించిన కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు 3 years LLB చేయాలి అనుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు 5 years LLBకి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కానీ లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయినట్టయితే మీరు 3 years లేదా 5 years LLBకి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఆల్రెడీ 3 years ఆర్ 5 years LLB కంప్లీట్ చేసిన విద్యార్థులు అయినట్టయితే ప్రజెంట్ మీరు LLMకి అప్లై చేసుకోవడానికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు యూజ్ అవుతుంది. దీనికి సంబంధించి మనకు ఈరోజు స్కెడ్యూల్ అయితే కంప్లీట్గా రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్ అనేది దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ 25th ఫిబ్రవరి 2025 అయితే రిలీజ్ చేస్తారు. వన్స్ ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మేము డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది. లైక్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోలో క్లారిఫై చేస్తూ మేము డీటెయిల్ వీడియో చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క లా సెట్ అప్లై చేసుకోవడానికి దట్ ఈస్ మీరు 3 years LLB కానీ 5 years LLB కానీ లేదా 2 years LLM కోర్సుకు సంబంధించి ఈ యొక్క లా సెట్ అప్లై చేసుకోవడానికి మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1st March 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ఫీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు 3 years లేదా 5 years LLB ప్రోగ్రామ్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఓపెన్ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ అండ్ బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 900 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే 600 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు పీజీ లా సెట్ దట్ ఈస్ 2 years LLM కోర్స్కి అప్లై చేయాలి అనుకుంటే 1100 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అండ్ అదేవిధంగా బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి. ఇన్ కేస్ మీరు SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 900 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇది మనకు అప్లికేషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ తోటి మనకు లాస్ట్ డేట్ ఏంటంటే 15th April 2025 అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా ఈ డేట్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ మనకు ఎగ్జామ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, ఇలాంటి సో మెనీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు. 25th ఫిబ్రవరి 2025న రిలీజ్ చేసే డీటెయిల్ నోటిఫికేషన్లో మేము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఎవరైతే లా చేయాలి అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ అకాడమిక్ ఇయర్కి ఇది మనకు నోటిఫికేషన్ అయితే చెప్పొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.